చేస్తే జైలుకి పంపిస్తున్నారు. ఒక 10,000 ఎవరైనా లంచం తీసుకుంటే ఆఫీసరు ఏసీబీ వచ్చేసేసి జైలుకి పంపిస్తుంది. ఎవరికైనా చట్టాలకు అతీతులా అని అడుగుతున్నాను. ఇంత బహిరంగ బజారు దోపిడీని మనం ఎప్పుడూ చూడలేదు. జరుగుతుంటే ఆ పనిలో కాంట్రాక్ట్ ఇది తీసుకున్నాడు, లేకపోతే ఇది ఇక్కడ తీసుకున్నాడు, అది ఎక్కడ తీసుకున్నాడు, ఆ కాంట్రాక్ట్లు ల్యాండ్ స్కామ్స్లో తిన్నారని చెప్పి వింటుంటాం. ఎంక్వైరీలు జరుగుతుంటాయి, యాక్షన్ తీసుకుంటుంటారు. బట్ డబ్బు దోచుకునేది చూసాము, ప్రాణాలు దోచుకునేది చూడలేదు. ఇది ప్రాణాలు దోచుకోవటం. పేదోళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి నువ్వు 1,000 కోట్లు సంపాదించుకున్నావు. నువ్వు పనిషబుల్, శిక్షార్హుడివి నువ్వు. అందుకని కేంద్ర ప్రభుత్వం వెంటనే ఎంటర్ కావాలా. ఇది ఆషామాషి విషయం కాదు అని అంటున్నా నేను, చిన్న విషయం కాదంటున్నా నేను. ఇటువంటిది బహుశా దేశంలో ఇప్పటికి జరగలేదు. సీరియస్గా తీసుకోమని పదే చెప్తున్నాం. నేను అంతకుముందు 3 సార్లు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాను. 2020లో 23లో పెట్టాను. ఇదే చెప్పాను. మొత్తం నా దగ్గర డేటా అంతా ఉంది, కంప్లీట్ డేటా ఉంది. ఎస్జిఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన రిపోర్ట్లన్నీ ఉన్నాయి. ఇదంతా ఎస్జిఎస్ ల్యాబొరేటరీ ఇచ్చిన టెస్ట్ రిపోర్ట్స్. అదేమి ఆర్డినరీ ల్యాబొరేటరీ కాదు. చెన్నైలో దానికి ఒక గుర్తింపు ఉంది, ఐఎస్ఐ రికగ్నిషన్ ఉంది.